గ్రామంలో రామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. వయసు పైబడిన తరువాత తన ముగ్గురు కుమారులకు ఆస్తి పంచాడు. అన్నీ సవ్యంగా పంచినా చివరికి ఉన్న 17 ఆవుల విషయంలో ఇలా చెప్పాడు. పెద్దవాడికి సగం, రెండోవాడికి మూడో వంతు, చిన్నవాడికి తొమ్మిదో వంతు ఇవ్వండి అని చెప్పి రామయ్య మరణించాడు. అంత్యక్రియల తర్వాత ముగ్గురు తండ్రి కోరికను నెరవేర్చాలని ప్రయత్నించారు. కానీ 17 ఆవుల సగం, మూడో వంతు, తొమ్మిదో వంతు పంచడం కష్టమైపోయింది. ఎంత ఆలోచించినా లెక్క సరిపోలేదు. అప్పుడు వారు గ్రామంలోని జ్ఞానపరుడు భానుచారి వద్దకు వెళ్ళి సహాయం కోరారు. ఆయన నవ్వుతూ తన దగ్గరున్న ఒక ఆవుని ఇచ్చి, ఇది మీ మందలో కలపండి, మొత్తం 18 ఆవులు అవుతాయి. ఆ తరువాత తండ్రి చెప్పిన విధంగా పంచుకోండి అన్నాడు. అప్పుడు వారు లెక్క పెట్టారు. పెద్దవాడికి సగం అంటే 9 ఆవులు, రెండో వాడికి మూడో వంతు అంటే 6, చిన్నవాడికి తొమ్మిదో వంతు అంటే 2, మొత్తం 17 అయ్యాయి. ఒక ఆవు మిగిలింది. దానిని భానుచారికి తిరిగి ఇచ్చేశారు. ముగ్గురు ఆశ్చర్యపడి ఆయన తెలివిని నీతి సమస్య ఎంత కష్టమైనదైనా సరైన ఆలోచనలతో పరిష్కరిస్తే సాధ్యమవుతుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.